ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేయటం మనకు ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనమును చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ఈ ఉదయకాలం ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం మన ఉన్న స్థలములో మనము నివసిస్తున్న సమాజ ప్రజలకైనా దేవుని గురించిన ప్రేమ కలిగిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా? ఒక క్షణము మనలను మనము పరిశీలన చేసుకుందాం. ఈ 2024 సంవత్సరం మొదటి నెలలో భక్తుల యొక్క జీవిత అనుభవాలను ప్రభు మనకి అనుదినము తెలియజేస్తూ ఉండగా, కొంచెమైనా దేవుని కొరకు నేను కూడా పనిచేయాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని నా ప్రభు నాకు ఆజ్ఞాపించాడు. ఆ సువార్త భారము నా పైన కూడా ఉన్నది. నా ఇంటి వారికి, నా స్నేహితులకు, నా పొరుగు వారికి, అనేకులకు ఆయన ప్రేమ కలిగిన సువార్తను నేను కూడా ప్రకటించాలి. ఆ బాధ్యత నా పైన కూడా ఉన్నది అని మనలను మనము దేవుని ఎదుట బలపరుచుకుందాం, నిలబడదాం. ఈ రోజున మనము నేర్చుకోబోతున్న భక్తుడు అదోనీరామ్ జడ్సన్. అమెరికా దేశము నుంచి మొట్టమొదటి మిషనరీగా దేవుని కొరకు విజయవంతమైన పరిచర్య చేసిన సేవకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, 1788 సంవత్సరం ఆగస్టు 9వ తేదీన మాల్టెన్ అనే ప్రాంతంలో జన్మించిన వ్యక్తి ఈ యొక్క అదోనీరామ్ జడ్సన్. తన 3 సంవత్సరాల ప్రాయములోనే పరిశుద్ధ గ్రంథమును చదివిన అనుభవం కలిగిన వాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి అదోనీరామ్ జడ్సన్. అనేక భాషలు మాట్లాడగలిగిన అనుభవం కలిగిన వ్యక్తి ఈ అదోనీరామ్ జడ్సన్. తన యూనివర్సిటీ స్టడీస్లో ఒక స్నేహితుడు, నాస్తికుడైన స్నేహితుడు అతనికి పరిచయం అవటం ద్వారా దేవుడే లేడు అనే ఆ యొక్క భావనకు తేబడినాడు. అతని స్నేహితుని యొక్క మాటల ప్రభావము చేత తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖించారు. అయ్యో, నా కుమారుడు ఇంత ఉన్నత విద్యను అభ్యసించి బాల్యములో ఎంతో భయభక్తులు కలిగి జీవించిన ఈ నా కుమారుడు ఈ రోజున దేవుడే లేడనే పరిస్థితికి తేబడినాడు అని ఎంతో దుఃఖించారు ఆ తల్లిదండ్రులు. ఒకానొక సమయంలో తల్లిదండ్రులను విడిచి ఒక ప్రాంతం వెళ్ళిపోతాడు. న్యూయార్క్ అనే ప్రాంతంలో ఎన్నో విధాలుగా అతను జీవిస్తూ ఉన్న ఆ యొక్క సమయంలో, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక హోటల్లో తన ప్రక్క గదిలో అదే వయసు కలిగిన వ్యక్తి ఆ రాత్రి మరణంతో పోరాడుతూ, మరణ భయముతో, మరణ భీతితో హఠాత్తుగా మరణించడం ద్వారా అదోనీరామ్ జడ్సన్ యొక్క అంతరంగంలో ఒక భయం ఏర్పడింది. క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఎంతో ప్రశాంతంగా వారి యొక్క మరణం ఉంటుంది, ఈ మరణ భయముతో, పిరికితనముతో ఈ వ్యక్తి చనిపోయాడే అని ఎంతో భయాందోళనకి గురై, ప్రియ దేవుని బిడ్డలారా, అనంతరం మరలా రక్షణ అనుభవంలోనికి, దేవునిలోనికి రావడం జరుగుతుంది. 1803వ సంవత్సరంలో డిసెంబర్ 2న సంపూర్ణంగా రక్షణ అనుభవంలోనికి, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకే అని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా అతను వివాహం చేసుకునే ముందు ఏ స్త్రీనైతే అతను వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడో ఆ స్త్రీతోనూ అతని తల్లిదండ్రులతోనూ కూడా చెప్పాడు, దేవుడు నన్ను ఏ ప్రాంతానికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్ళాలి. ఆయన సువార్త నిమిత్తం, ఆయన రాజ్య విస్తరణ కొరకు, అనేక నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించడానికి, చివరికి నా ప్రాణము అర్పించడానికి కూడా నేను సిద్ధం. అటు రీతిగా ఆ యొక్క స్త్రీని కూడా అడుగుతాడు, ఈ విధంగా నీకు కూడా సమ్మతియేనా అని ఆ యొక్క స్త్రీతో చెప్పినప్పుడు, అలాగే తన తల్లిదండ్రులు కూడా మా కుమార్తె ఇష్టమే అని తన కుమార్తె పైన వారి ఇష్టాన్ని ఉంచేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగా ఆ స్త్రీ కూడా ఎంతో భక్తి కలిగిన స్త్రీ. అటువంటి స్త్రీ తనతో ఏకీభవించి, అవును, నీతో కూడా నేను ఈ మిషనరీ యాత్రలో దేవుని కొరకు ప్రయాణించడానికి, చివరికి ప్రాణత్యాగం చేయడానికి కూడా నేను సిద్ధమే అని వారు ఏకీభవించినప్పుడు వారిద్దరికి కూడా వివాహం జరుగుతుంది. కేవలం వివాహ అనంతరం 14 రోజుల తరువాత వారు ఇండియా రావడం జరుగుతుంది. ఇండియా దేశంలో కలకత్తా రాష్ట్రంలో వారు అడుగు పెట్టినప్పుడు అక్కడ ఈస్ట్ ఇండియా వారు సువార్త చేయడానికి వీలు లేదు అని అడ్డగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో విలియం కేరీని కూడా వారు కలుసుకొని తిరిగి మరలా బర్మా దేశమునకు ప్రయాణమై ఓడ ప్రయాణములో వెళుతూ ఉండగా
దేవుని ఆత్మ చేత నడిపింపు చేత వారు మరి నడుస్తూ ఏ విషయంలో కూడా నిరాశ చెందలేదు. అయ్యో ఈ ప్రాంతం అని వచ్చాం, మరి ఈ ప్రాంతంలో మనకి వ్యతిరేకత ఎదురైంది అని ఏ విషయంలో వారు నిరాశ చెందలేదు, కృంగిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యవ్వన దంపతులు అన్ని సౌకర్యాలు వీడి ఆ ఓడ ప్రయాణములో దేవుని కొరకు వారి ప్రాణములను కూడా లెక్క చేయకుండా ఆయన రాజ్య విస్తరణ కొరకు, సువార్త ప్రకటించుట కొరకు, అనేక పాప జీవితాలను పరిశుద్ధ మార్గంలో నడిపించుట కొరకు ఆ బర్మా దేశం రావడం జరుగుతుంది. అక్కడ బౌద్ధ మతం అధికారులు, అక్కడున్న మరి ఆ యొక్క రాజులు ఏ విధమైన మత మార్పిడి చేసిన కఠినమైన శిక్ష, మరణ శిక్ష ఉంటుంది అన్న సంగతి తెలిసినప్పుడు ఎంతోమంది అయ్యో ఈ ప్రజలు సువార్త ప్రకటిస్తున్నారు అని ఆ యొక్క సువార్తకు అంగీకరించాలని వారికి ఆశ ఉన్నప్పటికీ కూడా ఆ అధికారులకు భయపడి ఎవరు కూడా దేవుని యొక్క మాటలకు మరి వారు లోబడకుండా ఉంటూ ఉంటారు. తర్వాత ఏ విషయంలో కూడా నిరాశ చెందలేదు అదోనీరామ్ జడ్సన్, అలాగే తన భార్య. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎంతో శక్తి కలిగిన, పట్టుదల కలిగిన ప్రార్థనతో, దేవుని యొక్క సహాయముతో వారు ప్రార్థిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉండగా మరి ఒక్కొక్కరుగా దేవుని మాటలు వినటం, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించటం, బాప్తిస్మం తీసుకోవడం, ఈ విధంగా మరి అందరిలో కూడా క్రీస్తు ప్రేమ ప్రకటించబడుతూ ఉంది. క్రీస్తు బిడ్డలుగా మారుతూ ఉన్నారు. అటువంటి సమయంలో అధికారికి తెలుస్తుంది ఇతనెవరో బ్రిటిషర్ కనుక. మరి ఆ దినాలలో ఆ యొక్క బర్మా దేశమునకు బ్రిటిషర్స్కి ఎన్నో గొడవల కారణం చేత ఈ యొక్క బ్రిటిషర్ అయ్యుంటాడు, ఈ అదోనీరామ్ జడ్సన్ సేవకుడు కాదు, ఇదేదో ఒక మన కొరకు గూఢాచారిగా వచ్చాడు అన్న ఆలోచన చేత అతనిని బంధించి జైల్లో వేసేస్తారు. 21 నెలలు తను జైల్లో ఉంటాడు. ఒక యవ్వన కాలములో ఉన్న స్త్రీ, దేశము కాని దేశం, ప్రాంతము కాని ప్రాంతం, భాష కాని భాష. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఒక చిన్న పాప వారికి మరలా ఒక కుమారుడిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి సమయంలో ఆ జైల్లో ఉన్న తన భర్తకు అనుదినము ఖాళీ నడక మీద తన భర్తకు ఆహారం తీసుకొని వెళ్ళాలి, ధైర్యపరుస్తుంది, ఆదరిస్తుంది, కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదోనీరామ్ జడ్సన్ ఆ యొక్క జైల్లో భయంకరమైన కఠిన శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. చేయని నేరానికి తల క్రింద పెట్టి, కాళ్ళు పైన పెట్టి వారు శిక్షించేవారు అక్కడున్న ఖైదీలను. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో మరి అతని యొక్క భార్య యోనా గ్రంథం, దానియేలు గ్రంథం, అలాగే మత్తయి సువార్త, ఇవన్నీ కూడా తన భర్తకు సహకారంగా ఆ యొక్క బర్మా భాషలో బైబిల్ని తర్జుమా చేయటంలో ప్రయాసపడతారు. ఒక ప్రక్కన దేవుని ప్రేమతో వారికి సువార్తను ప్రకటిస్తూ మరి ఆకలిని, సౌకర్యాలను, సమస్తాన్ని వీడినప్పుడు హఠాత్తుగా బిడ్డలు మరణిస్తారు. తన 37వ ఏట భార్యను కోల్పోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొంత అనారోగ్యం బట్టి, అస్వస్థతను బట్టి యవ్వన కాలములో భార్య చనిపోతుంది. అటువంటి సమయంలో అదోనీరామ్ 4 సంవత్సరాలు మౌన స్థితిలో ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడాడు. అయ్యో నా కన్నబిడ్డలను, నా భార్యను, సమస్తాన్ని పోగొట్టుకున్నానే అని 4 సంవత్సరాలు మౌన స్థితిలో ఉన్న సమయంలో దేవుడు తనను ఆయన శక్తితో నింపుతాడు. అవును, మరలా దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ప్రభు యొక్క శక్తిని పొందుకొని అనేక మందికి సువార్తను ప్రకటించి 200 మందికి బాప్తిస్మము ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే బర్మా దేశంలో ఎక్కడైతే వ్యతిరేకత ఉందో క్రీస్తు నిమిత్తం సువార్త ప్రకటించడానికి అదే ప్రాంతంలో 3 సంఘాలను స్థాపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవం కలిగిన ఈ అదోనీరామ్ జడ్సన్ 1850వ సంవత్సరం ఏప్రిల్ 12న ప్రభు సన్నిధిలో మరి నిద్రిస్తాడు. ప్రభు సన్నిధికి చేరుకుంటాడు. అవును, 38 సంవత్సరాలు అమెరికా దేశం నుంచి మొట్టమొదట మిషనరీగా వచ్చిన ఈ అదోనీరామ్ జడ్సన్ క్రీస్తు కొరకు నమ్మకమైన రాయబారిగా, నమ్మకమైన పనివాడిగా అంతము వరకు కూడా నిలబడ్డారు. ఏ ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా వెనుతిరిగి చూడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున బర్మా దేశంలో 43 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు అనంటే మొట్టమొదట అదోనీరామ్ జడ్సన్ ఆ ప్రాంతము వెళ్ళి దేవుని కొరకు విత్తిన గొప్ప పంట ఈ రోజున ఈ విధంగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వీరి వల్లే కొంచెమైనా దేవుని కొరకు పని చేయాలి. ఈ 2024 సంవత్సరం ప్రభు మనకు, అందుకే ఆయన మనలను ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు.
అవును, మన పనుల నిమిత్తం కన్నా కూడా ఆయన రాజ్యమును నీతిని మొదట వెదికే వారిగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ అదోనీరామ్ జడ్సన్ తన భార్య కుటుంబం అంతయు కూడా దేవుని కొరకు నమ్మకంగా ఏ విధంగా నిలబడ్డారో నీవు నేను మనము కూడా ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా నిలబడాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం తండ్రి నాయనా, నీ యొక్క మాటలు మరొక పర్యాయము సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించమని తెలియజేసిన విధముగా అదోనీరామ్ అలాగే తన భార్య ఇరువురు కూడా బర్మా దేశము వచ్చి తండ్రి ఎన్నో శ్రమలు కష్ట నష్టాలు అనుభవించినప్పటికీ, వారి సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ ప్రభువా నీ కొరకు నిలబడ్డారు. విజయవంతమైన సైనికులుగా నిలబడ్డారు. నీతి కిరీటాన్ని సంపాదించుకున్నారు. అటు రీతిగా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ కొరకు అనుదినము ఒక్కరికైనా నేను సువార్తను అందించాలి, ఒక్కరి కొరకైనా ప్రార్థన చేయాలి, ఒక్కరినైనా రక్షించాలి అన్న ప్రభువా ఆలోచన భారాన్ని నీ బిడ్డల హృదయాల్లో పుట్టించమని, బలపరచమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.